మీ రుణం తీర్చడానికి ఈ ఇల్లు కాదు, వేరే జన్మెత్తినా చాలదు. కానివ్వండి, వేలి ముద్ర ఎక్కడ వేయాలో. వస్తానమ్మా. మంచిదండి. ఓ డాక్టర్ గారు నమస్కారం. వస్తాను. ఇల్లు తాకట్టు పెట్టవలసినంత అవసరమే వచ్చింది. నెల దాటిపోయింది బాబు. వాడికి ఇంకా డబ్బు పంపలేరు, తను ఆ సంగతి రాయలేరు. అక్కడ ఏమి ఇబ్బంది పడుతుందో ఏమో. బాబు, ఈ 600 వాడికి మనీ ఆర్డర్ చేయాలి. ఎందుకు? హాస్పిటల్ మందుల కోసం వెళ్ళాలి, నేనే ఇచ్చొస్తాను. అలాగే శేఖర్ని కూడా కాన్వెంట్ లో చేర్పించొస్తాను. ఇప్పుడేం తొందర బాబు, వాణి వచ్చిన తర్వాత. వాణికి శేఖర్ చదువుకి ముడి పెట్టకండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అవునమ్మా, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. శేఖర్, బట్టలు సర్దుకో, వెళదాం. నేను నిన్ను పంపిస్తాను, 1 సంవత్సరం ఆగు, అత్తారెడ్డి పంపిస్తాను. వెళ్ళొస్తానమ్మా. ఒక్క క్షణం ఆగు బాబు. లీలా, ఆ లడ్డు తీసుకురామ్మా. వాణికి లడ్లు అంటే ఎంతో ఇష్టం. అన్ని లడ్లు కావు, మీరు చేసిన లడ్లు అంటేనే చాలా ఇష్టం. అది మీకెలా తెలుసు? మీ మనసును మమతను వట్టి మాటలతోనే కాదు, ఫలహారాలతో కూడా రుచి చూపించింది నాకు వాణి. బావగారు, జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కకి ఇవ్వండి. మీకు కావాలంటే ఇంట్లో ఇంకా ఉన్నాయి. వస్తానమ్మా. బాబు, డబ్బు. వాణి, ఇదిగో డబ్బు. ఇదిగో మీ అమ్మ ప్రేమంతా పూసి నీ కోసం చేసిన లడ్డు. వీటినేం చేయమంట? ఎవరికి ఇవ్వమంట? ఎంతకాలం ఆ తల్లిని దగ్గర చేయమంట? ఎంతకాలం ఇలా అబద్ధాల నాటకం ఆడమంట? ప్రేమకా ఈ శిక్ష, ప్రేమకా ఈ పరీక్ష? అసలే నీ జ్ఞాపకాలతో దహించుకుపోతుంది. నేను ఈ అగ్ని పరీక్షకు ఆగలేదు. నాకంత శక్తి లేదు వాణి, శక్తి లేదు. వాణి, నువ్వు లేని నేను జీవచ్ఛవాన్ని. నీ ఆశయాలు నెరవేర్చేందుకే నేను బ్రతుకుతున్నాను. అందుకు నాకు శక్తి కావాలి. అందుకే ఇది. రాణి, నేను రాణినే కాని మీరు మా బావేనా? మా అక్కయ్య ప్రేమించిన బావేనా? నిజం చెప్పండి. రాణి, ఎందుకలా అడుగుతున్నావు? మా అక్కయ్యకు తాగుడంటే ఆశయం. ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది. తెలిసే తాగుతున్నారు. మీరు సరదాకి తాగడం లేదని మీ కన్నీళ్లే చెబుతున్నాయి. ఏదో బాధని మింగుకోవడానికే తాగుతున్నారు. ఆ బాధ ఏమిటో చెప్పండి, చెప్పండి. రాణి, నన్ను విసిగించు. ఇంటికి వెళ్ళి. సరే, వెళతాను. ఇక్కడ జరిగిందంతా అమ్మతో చెప్తాను. వద్దు రాణి, ఈ విషయాలు ఏమీ అమ్మకు తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? అది దాచిపెట్టాల్సినంత పెద్ద రహస్యమా? నాకేదో భయంగా ఉంది. మా అక్కయ్యకి ఏమైంది? చెప్పండి, త్వరగా చెప్పండి. ఏమని చెప్పమంటా? ఎలా చెప్పమంటా? తెగిన గాలిపటం లాంటి నా జీవితంలో ప్రవేశించి నాకు దారి తెన్ను చూపించి నన్ను ఒక మనిషిని చేసింది మీ అక్క. అది చెప్పమంటావు? అనురాగాలు, అనుబంధాలు, ఆశలు, ఆశయాలు తెలియని నాకు ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని తొలిసారి చవి చూపిందే మీ అక్క. అది చెప్పమంటా? మనసంటే ఏమిటో తెలియని నా మనసు తెరచి దాన్ని ఒక పవిత్ర దేవాలయంగా మలచి అందులో దేవతగా వెలిచి నాకు మంచిని, మానవత్వాన్ని నేర్పిందే. అది చెప్పమంట. ఇదిగో నా మెడలో ఈ బంధం వేసి నన్ను భర్తను చేసి తాను మాత్రం ఒక్క క్షణమైనా భార్యను అనిపించుకోకుండా నాపై బాధ్యతలు మోపు అర్థంతరంగా నన్ను అన్యాయం చేసి అంతర్ధారం అయిపోయిందే మీ అక్క. అది చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? అడుగమ్మా, ఏం చెప్పమంటుందో మీ అక్కనే అడుగు. అడుగు. అమ్మా, ఏంటమ్మా, ఏమైందమ్మా? ఏదో కలమ్మా. కల కాదమ్మా, నా మనసు ఎందుకో కలవరపడుతుంది. అమ్మా, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమ్మా. మెరుపులా వచ్చి వెళ్ళిపోయి అంతా చీకటి చేసి వెళ్ళిపోయి. మీకు చీకటైనా మిగిలింది, నాకు మిగిలింది చావే. ఇంత విషయం ఉంటే ఇవ్వండి, అందరం కలిసి ఒక్కసారిగా మా అక్క దగ్గరికి వెళ్ళిపోతాం. ఏమిటా మాట? జరగబోయేదే చెప్తున్నాను. మా అక్క మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది మా అమ్మ. తను చదివి డాక్టర్ అయి వచ్చి మా అందరికీ ఒక దారి చూపుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. అందుకే అమ్మ ఆశలు, మీ అక్క ఆశయాలు నెరవేర్చడానికి వచ్చాయి. తప్పక నెరవేరుస్తా.
మీరన్నీ చేస్తారు, కానీ అక్కని తీసుకురాలేరుగా. అక్క లేదన్న సంగతి అమ్మకు తెలిస్తే తెలియకూడదు. అమ్మకి ఏ పరిస్థితుల్లోనూ నిజం తెలియకూడదు. ఎంతకాలం దాస్తారు? ఇది వీలు కాదండి, వీలు కాదు. అందుకే మాకింత విషయం ఇచ్చి రాణి, అదిగో అమ్మ వచ్చేసింది. ఇప్పుడు ఆవిడకి ఏం సమాధానం చెప్తారు? ఈ సంగతి వింటే ఆవిడ ఏమవుతుంది? ఏం చేస్తారండి? ఎలాగో సమాధానం వస్తాను. కృష్ణ, రండమ్మా. ఏమిటమ్మా ఈవేళప్పుడు వచ్చారు? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో కాదు, మనసే బాగోలేదు. రేపు నీతో పాటు నేను పట్టం వస్తాను. పట్టమా? దేనికి? అమ్మాయిని చూడాలి, దాన్ని చూడకుండా ఉండలేదు. ఏదో పాడు కలలు వస్తున్నాయి, నాకు భయంగా ఉంది. నీకు పుణ్యం ఉంటుంది, నీతో తీసుకెళ్ళు బాబు. మీరు ఇలా అంటారని వాణి ఉత్తరం రాసింది. చూడండి, మా అమ్మ నన్ను చూచి చాలా కాలమైంది. నా గురించి అనవసరంగా కంగారు పడుతూ ఉంటుంది. మీరే ఆమెకు ధైర్యం చెప్పాలి, ఆమెను ఓదార్చాలి. ఇంకెంతో కాలం కాదు, కొన్ని నెలలేనని చెప్పి ఒప్పించండి. విన్నారా? రాస్తే రాసింది, నా భయం నాది. దాన్ని ఎలాగైనా చూడాలి. దాన్ని చూడకుండా నేను బ్రతకలేను బాబు. అంత మాట ఎందుకులేండి, మీరు వాణిని చూడాలి అంతేగా? అవును బాబు. సరే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. అలాగే, వస్తాను బాబు. వెళ్ళి ఏమిటండి మీరు? అక్కని తీసుకొస్తారా? ఎలా తీసుకొస్తారు? ఏం చేస్తారు? అంతా నువ్వే చెయ్యాలి. నేనా? అవును. ఏమిటిది? మాట ఇచ్చింది మీరు, చేయవలసింది నేనా? నువ్వున్నావనే ధైర్యంతోనే మాటిచ్చా. ఏమిటండి మీరనేది? నా వల్ల ఏమవుతుంది? అటు అమ్మను, అమ్మకిచ్చిన మాటను నువ్వే కాపాడాలి. నేనా? ఎలా? సినిమా పిచ్చితో నువ్వు పట్నం వెళ్ళిపోయినట్లు అందరినీ నమ్మించాలి. ఆ తర్వాత జరగవలసింది నేను చూస్తాను. అక్క, అక్క, ఎడవే ఏడు. అది వెళ్ళిపోయిందని కాదు, చచ్చిపోయిందని ఏడు. అవే మాటలు మీనాక్షమ్మ. పసిది సినిమా పిచ్చిలో తొందరపడి ఏదో చేసింది, అలా వదిలేస్తావా? ఎవరైనా పట్నం పంపించి వెతికించావమ్మా? దాన్ని ఒక్కసారి బరి తెగించి గడప దాకిందని మళ్ళీ నా గడపలో కాలు పెట్టనిస్తానా? కన్న తల్లి, నువ్వే కడుపులో దాక్కోకపోతే ఎలా? చూడండి, నా మటుకు అది చచ్చిపోయింది. కావాలంటే 10 రోజులు కర్మ చేస్తాను. దాని బుద్ధిలో ప్రాణం ఉండగా దాన్ని నా ఇంటి లోపలికి పాడనా తెలుగు పాట నీ ఎదుట మీ పాట, పాడనా తెలుగు పాట. ఎవరమ్మాయి నువ్వు? మీరెవరు? సోఫా మీద దర్జాగా కూర్చుంది కాక పైగా నేనెవరిని అడుగుతున్నావా? అడుగుతున్నా. ఈ దబాయింపులు మన దగ్గర సాగవు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, దేనికి వచ్చారో మర్యాదగా చెప్పండి. మర్యాదగా బయటికి వెళ్తావా, గెంటించమంటావా? ఏమిటి, నన్ను గెంటిస్తావా? ఇప్పుడు మా బావగారిని పిలిస్తే నిన్ను గెంటిస్తారు. ఎవరా బావగారు? ఎవరు అక్కడ? నేను ఇక్కడ ఉంటే ఇంకేమన్నా ఎందుకయ్యా పిలుస్తావు? కాదు కింద. ఇప్పుడు పిలువు మీ బావగారు. బావగారు, బావగారు రండి. పిలిచాను, వస్తాడు చూడు. రాణి, ఏమిటి? నాన్నగారు ఎంతసేపు వచ్చి? నాన్నగారా? బాగున్నారు. నమస్కారం మావగారు. ఏమాయ్? ఎవరి అమ్మాయి? నేను వాణిజ్యలేదు రాణినండి. ఆహా, అప్పుడే అనుకున్నాను ఎక్కడో చూశాను అని. మా అక్కయ్యని చూసుంటారు. డాడీ, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడే వస్తాను, కూర్చోం. పాడనా పడుకో. పాడమని నన్ను అడుగ తగునా? లేకపోవచ్చు, నీ ఉద్దేశాలు మంచివే కావచ్చు. కానీ రేపెప్పుడన్నా ఇవన్నీ ఎదురు తిరిగితే ఎంతకాలం నిజాన్ని దాస్తావు, ఎంతకాలం నాటకం ఆడతావు? నిజం బయటపడనాడు ఏమవుతావు, ఏం చేస్తావు? ఆలోచించు. డాడీ, నేనేమైపోయినా పర్వాలేదు. లోకం నన్ను వంచకుడన్నా పర్వాలేదు, హంతకుడన్నా పర్వాలేదు. వాడికి నేను మాటిచ్చాను. ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలి. ఆమె ఆత్మ శాంతించాలి. బాబా, I am proud of you, my boy. Carry on. Carry on.
ఇచ్చట బరువు తగ్గించబడును. నరాల నాగలింగం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏ ఊరండి తమదే? నందిపాలెం పక్కన పందిపాలెం. ఓ అనుకున్నాను. నా పేరు చతుర్ముఖం. అంటే మన ఆరుముఖంగా తమ్ముడా మీరు? కాదండి, షణ్ముఖం అన్ననండి. ఓ చంపేశారండి. షణ్ముఖం గారు అన్నా మీరు? ఏమిటి చెప్పేమిటి? ఒళ్ళు బరువు ఏంటుంది గురువు గారు? కరెక్ట్, అదేనండి. ఇదిగో చూడు కసాయం, కేసు అర్థమైంది కదా? అర్థమైంది. నువ్వు లోపలికి బరువు తగ్గించడానికి 3 రోజులు పడుతుందండి. రోజుకి ఒక 50 రూపాయలు అవుతాయి. అయితే ఏమండి, ఇది తగ్గితే చాలు. ఒక్కళ్ళు ఎక్కించుకోవడం లేదు రిక్షాలో. ఓహో, ఇది చేపట్టుకోండి. పూర్వం అలాగే ఉండేవాడిని. ఇప్పుడు ఈ మెడిసిన్ తీసుకున్నాక ఇలాగైపోయింది. ఇలాగైతే కాదు కదా మీకు? చాలు. బరువు తగ్గాలని దీవించండి. ఇంకా లేవండి. ఈ బట్టలు తీసేసి తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళండి. అలాగేనండి. మొత్తం తీయద్దు. ఇచ్చిమండి వాడు 100 అడిగినా ఇచ్చేవాడే, 50 తోటి విడిచిపెట్టేశానే. ఏముంది ఇక్కడ? గొడ్డలి బొమ్మన్నాడు, ఏమీ లేదే. చిక్కితే తక్కుతా పాప. బాబా బాబా ఆగు, బాబా ఆగు. మన ఇద్దరం డ్యూయెట్లు పాడుకుందాం. చక్కగా పాడతాను నేను. ఆగు బాబా, ఆగు. బాబా బాబా బాబా. గురుగారు, చిత్రముఖం గారు, చిత్రముఖం గారు. ఏంటి? పిల్ల పిల్ల ఎలా ఉందండి? బాగుంది. పిల్ల కాదు, నీ ఒళ్ళు. ఓ, ఒళ్ళు బాగుంది. రేపు వస్తే ఇంకో బాగుంటుంది. రేపు వచ్చినప్పుడు ఫీజు మర్చిపోకండి. నేను ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇవ్వండి, ఇక లేవండి. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఇది గుడ్ మార్నింగ్. ఏమిటి వేరే పెందలాడి వచ్చేసారు? నాకంటే ముందు ఎవరన్నా వస్తారేమో అని చొక్కా ఇప్పేసి మరీ వచ్చేసా. ఇంకా నయం, పంచితోడు వచ్చారు. ఇదిగో ప్లీజ్ వెళ్ళొచ్చా? అయ్యో, మీదే ఆలోచన. రేపు వస్తాడు రాడు? పాపా రా రా రా. అమ్మా అమ్మా లే అమ్మా. ఆగనంటుంటే గురుగారు, తల్లి పడిపోయింది. ఎలా ఉందండి? నా మొహలా ఉంది. ఏమిటయ్యా ఇది? నా డబ్బంతా తీసుకుని ట్రీట్మెంట్ ఏమిటి? ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అట. రేపు వస్తావా? ఆహా. లేస్తావా? అమ్మాయి